హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇంటి ముందు ఇంత అందమైన ముగ్గు ఇలా కనిపిస్తుంటే ఎంత బాగుంటుందో. అలాగే పొద్దున్నే మనకు ఇలా పూలతో పలకరింపు అయితే అసలు మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇలా ఇంటి ఆవరణలో ఆ పూల స్మెల్, పూలు పూసి అందం మాటల్లో చెప్పలేము. అలాగే ఇంటి లోపల ఈవినింగ్ టైంలో ఇలా క్యాండిల్స్ వెలిగిస్తే ఆ అరోమా ఫ్లేవరు అసలు మామూలుగా ఉండదు. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడుతూ వాళ్ళ చదువుకునే ప్లేస్లో ఇలా అరోమా క్యాండిల్స్ పెట్టుకొని చదువుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇష్టంగా చదువుతున్నారు, కష్టంగా కాకుండా వాళ్ళకు నచ్చిన పనులు ఇలా అలవాటు చేసుకుంటూ. అలాగే పూజ ముగించుకొని మనకు మన చేతులతో మాల అల్లి ఆ శివుడికి వేసామంటే ఆ అనుభూతి మామూలుగా ఉండదు. మన తోటలో పూసిన పువ్వులు కోసుకొచ్చి ఆ శివయ్యకు మాల అల్లి ఇలా వేశాను. దాని తర్వాత పిల్లల లంచ్ బాక్స్ కోసం చాలామంది కష్టపడుతూ ఉంటారు. మన ఇంట్లో ఏమీ కూరగాయలు లేని టైంలో ఇలా చేసి వాళ్ళ లంచ్ బాక్స్ పెట్టామనుకో, వాళ్ళు హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. మనకు ఎటువంటి టెన్షన్ ఉండదు. వెజిటేబుల్స్ లేవన్న బాధ లేకుండా నేనైతే ఈజీ పద్ధతిలో కూరగాయలు లేని టైంలో ఇలా రెండు కూరగాయలతో నేను ఈ బిర్యానీ అయితే చేయడం జరిగింది. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా లంచ్ బాక్స్లో బిర్యానీ తెచ్చుకుంటున్నారంట. అది ఎలా పాసిబుల్ అని నేను అనుకున్నాను అంత పొద్దున్నే. అంటే వాళ్ళు బయట ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటున్నారు. కానీ అలా కాకుండా మనం ఇంట్లోనే పిల్లలకి నచ్చిన ఫుడ్డును కొంచెం ఒక 1 అవర్ ముందు లేసామంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. స్టీల్ కుక్కర్లోనే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన బీన్స్ అండ్ ఆలు, టమాటో, పుదీనా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే ఒక ఆనియన్ని సపరేట్గా ఫ్రై చేసి ఆనియన్ కూడా ఇందులో వేసాను, పచ్చివి వేయకుండా. ఇది కాస్త మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం, కొంచెం చిటికెడంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా ఒకవైపు నేను రైస్ కడిగి పెట్టేసుకున్నాను. ఇందులోనే సాల్ట్, ఇంకా మనం రైస్, ఇది దమ్ బిర్యానీ కాబట్టి ఎసరు పెట్టుకొని అందులో కొంచెం కొత్తిమీర, బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, కొంచెం ఆయిల్ వేసాను. పిల్లలకి మంచి ఫ్లేవర్ రావాలంటే మరి దమ్ బిర్యానీ అయితేనే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఒక 1 అవర్ ముందు లేసి అయితే చేస్తున్నాను పిల్లల కోసం. ఇందులో బిర్యానీ మసాలా, కారం వేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కర్డ్ని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి. నేను టమాటా ముక్కలు కూడా లాస్ట్ వేసాను, ఎందుకంటే బాగా పేస్ట్ లాగా అయిపోతాయి అని చెప్పేసి. అంటే వేసుకుంటే టమాటా ప్యూరీ వేసుకోవచ్చు. ఇందులో నేను ఒక బౌల్ అంతా పెరుగు వేశాను. ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగుంది. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మధ్యాహ్నం టైంలో చాలామంది బిర్యానీ అంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. నేనేమో మాకు లాంగ్ కాబట్టి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇవ్వడానికి కుదరదు కాబట్టి పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి అప్పుడు అవ్వదని నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. సరే వెజ్ బిర్యానీ ఇంత ఈజీగా చేసుకోవచ్చు కదా, పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇలా చేయడం జరిగింది. ఈరోజు అయితే ఇక్కడ రైస్ అయితే ఉడికిపోతుంది. పొద్దున్నే ఇంకా ఫ్యామిలీ అందరికి సరిపోని చేశాను, ఇంకా మళ్ళీ వంట చేయకుండా. అలాగే ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేవు, అందువల్ల ఇంకా అందరికీ వెజ్ బిర్యానీ కదా ఏ రోజైనా తినొచ్చు అని చెప్పేసి చేశాను. ఇలా ఒక లేయర్ అయితే మనం ఇది 75% ఉడికిన రైస్ అయితే వేశాను. దీనిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్, గీ వేసి అలాగే పుదీనా వేసేసాను. కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. అలా వేసేసి విజిల్ లేకుండా మూత పెట్టుకోవాలి, ఇంకా కవర్ చేసుకోవాలి. విజిల్ అనేది పెట్టకూడదు. ఇంకా విజిల్ పెట్టకుండా ఇంకా చూడండి, ఇలా ఏదైనా అక్కడ నుంచి స్టీమ్ బయటికి రాకుండా ఉండడానికి ఏదైనా కవర్ చేయాలి పైనుండి. అలాగే అయినప్పుడే స్టీమ్ అంతా లోపల ఉన్నప్పుడే దమ్ అనేది చాలా చక్కగా అవుతుంది. ఇలా కుక్కర్లో చేయడం వల్ల మనకు దమ్ము పోతుందన్న బాధ ఉండదు. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. బాక్స్లో పెట్టాలంటే కొంచెం ప్లేట్లో వేసి మొత్తం కలపాలి కదా, అట్లా మొత్తం తీస్తున్నాను. తీసేసి అదంతా మిక్స్ చేసిన తర్వాత బాక్స్లోకి పెట్టాలి. లేదంటే పైన రైస్ పైనే ఉంటుంది. దమ్ బిర్యానీ కాబట్టి గ్రేవీ అంతా అడుగు భాగంలో ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లో వేస్తున్నాను.
రైస్ అంతా ఒక ప్లేట్లోకి వేసి మొత్తం మిక్స్ చేశాను. మా అబ్బాయి కొంచెం రెడీ అయి ఉన్నాడు, వాడు టేస్ట్ చేస్తా అని చెప్పేసి కొంచెం తిన్నాడు. ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత లంచ్ బాక్స్లోకి అయితే పెట్టడం జరిగింది. నాకైతే వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా చేయడం చాలా బాగా అనిపించింది. అలాగే పిల్లలు వాళ్ళు అడిగిన డిష్ చేసినట్లు ఉంటుంది, మనకు వెజిటేబుల్ లేవనే టెన్షన్ ఉండదు. ఇంకిద్దరు పిల్లలు కాబట్టి ఒక బాబుకి ఒక బాక్స్లో ఒక బాబుకి ఒక బాక్స్లో ఇలా పెట్టేసి మొత్తం ఇలా కలర్ఫుల్గా కలిపిన తర్వాతే బాక్స్లోకి అనేది ఫిల్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీ పద్ధతిలో ఇలా చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. అయ్యో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.